తెరిచి దేవాతి దేవుని స్తుతిద్దాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం. అయా ఇదిగో ప్రభా ఈ రాత్రి, అయా ఇదిగో ప్రభా ఈ ప్రాంతంలో అయా అనేక దైవజనులను, అనేక మంది విశ్వాసులు, సంఘ బిడ్డలందరినీ ప్రభా నువ్వు సమకూర్చిన విధానం కొరకే నీకు స్తోత్రాలయ్యా. అయా ఇదిగో ప్రభా నీ దాసుడు తండ్రి అయా 15 దినముల ప్రభా ఉపవాసముతో నీ సన్నిధిలో ప్రార్థించి గడిపిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారికి మీరు ఇచ్చినటువంటి ఆత్మశక్తిని బట్టి నీకు స్తోత్రములు. అయా ఇదిగో ప్రభా మీ దాసుడు దేని కొరకైతే ఎదురు చూస్తున్నాడు, అయ్యా దేని కొరకైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, అయ్యా మీరు వారి జీవితంలో జరిగిస్తున్న కృపణ బట్టి నీకు స్తోత్రములు. దేవాతి దేవుని, దేవాతి దేవాతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా వేరే ఆధారము లేదా, నీవే ఆధారము ప్రభా. అన్నిటికీ నీవే ఆధారమై ఉన్నవాడు ప్రభా. మా పక్షం ఉన్నటువంటి దేవుడు తండ్రి, దేవాతి దేవుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. లేనే లేదయ్యా వేరే ఆధారం, అందరూ కలిసి నా దుర్గమా, నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. శబ్ద కొడుతూ సంతోషముతో ఆయన నామానికి ఎవరు మౌనం ఉండకుండా సంతోషముతో కొడుతుండగా హల్లెలూయా. నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన, ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన, 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 నా యేసు నీకే ఆరాధన, 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 నా తండ్రి నీకే ఆరాధన, 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 నా యేసు నీకే ఆరాధన. గడిచినటువంటి 2025 సంవత్సరమంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవా, అయ్యా ఇదిగో ప్రభా రానున్నటువంటి దినములలో అయ్యా మమ్మల్ని అందరినీ నీవే రక్షించగలిగినటువంటి దేవుడు, నీవే కాపాడగలిగినటువంటి దేవుడు అయ్యా. అందరూ కలిసి ఆనందముతో రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, లోకములన్నిటి చేయను, నా గుడారము సమీపించను, ఏ లోకములన్నిటి చేయను, నా గుడారము సమీపించను. లేనే లేదయ్యా నా దుర్గమా, నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా, నా కేడమా. ఆరాధన, ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన, 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 నా యేసు నీకే ఆరాధన. ఆరాధన, ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. మహిమ తేజస్సు కలిగినటువంటి మా దేవా, సజీవుడైనటువంటి దేవా, వేటగాడి గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన నాకు ఆశ్రయమిచ్చావు. ఆమె పట్లో
తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఏ రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఏ రోగము దరిచేగాక ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఎత్తి నన్ను పట్టుకున్నావు. నేనే లేదయా వేరే ఆధారం నాకుండమా. అందరూ కలిసి సర్వోన్నతుడైన దేవాది దేవుడు వేరొక ఆధారము లేదయ్యా, నీవే మాకు ఆధారమని. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన దేవాది దేవుడు మన మధ్య సంచరిస్తున్నటువంటి దేవుడు, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు, మన ఇశ్రాయేలు దేశపు నివాసినుడు, మన వచ్చే ఆరాధనకు ఆయన మాత్రమే యోగ్యుడు. ఆయన మాత్రమే యోగ్యుడు. ఆయన మాత్రమే యోగ్యుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల వందల కాలాలు తెలుసుకున్నాడు. ఆ యేసునికే మహిమ కలిగే దేవానికి స్తోత్రం. యేసు రాజా అయా నీకు మధ్యలో ఉన్నటువంటి దేవా పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఏ రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఏ రోగము దరి చేరక ఎత్తి నన్ను పట్టుకున్నావు. అందరూ కలిసి చెప్తామా? ఏ కీడు దరి చేరక ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఏ రోగము దరి చేరక ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఏ రాయి తగులకుండా అందరూ కలిసి ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఏ రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. చేరగా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఏ ఆపద దరి చేరగా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఏ కష్టము దరి చేరగా ఎత్తి నన్ను పట్టుకున్నావు. ఏ శాపము దరి చేరగా ఎత్తి నన్ను పట్టుకున్నావు. నీవెత్తి నన్ను పట్టుకున్నావు. నీవెత్తి నన్ను పట్టుకున్నావు. అందరము ప్రార్థనలో ఉందా? హల్లెలూయా. అలాగే అందరం అలాగే చేతుల పైకి. 2026 సంవత్సరంలో దేవుడు మనలందరినీ 2025 సంవత్సరాలు మనందరినీ దేవుని చేతులతో ఎత్తి పట్టుకున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరమే అందరి స్వరాలెత్తి ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే
దేవుడు నిన్ను నన్ను పట్టుకొని ఎత్తుకొని ఈ స్థలమునకు నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంతవరకు దేవుడు కృపలో మనందరినీ, మనం ఏ పాటి వారమో అయినా దేవుని కృపను బట్టి, దేవుని ఆయన కనికరాన్ని బట్టి, ఆయన మనల్ని ఎత్తుకున్న దేవుడు, ఆయన మనం ఎత్తుకున్న దేవుడు, ఈ సమయంలో ఈ సైన్యానికి నడిపించిన దేవుడు. ఆయనకి ఎన్ని కృతజ్ఞతాస్తుతులు ఇచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేము. ఆయన రుణాన్ని మనం తీర్చలేము. ఆయన రుణాన్ని మనం తీర్చలేము. ఆయన మనల్ని కష్టం నుంచి ఎత్తుకున్న దేవుడు, ఆపద నుంచి తప్పించిన దేవుడు, మహాకృప చేత నడిపించిన దేవుడు. ఆయన నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ చెల్లిద్దాం స్తోత్రం. ఒక్క నిమిషం, నిమిత్తం ఒక్క నిమిషం స్తోత్రం చెల్లిద్దాం దేవునికి. అందరు స్వరాలు ఎత్తి, అందరు చేతులు ఎత్తి. కానీ స్తోత్రమయ్యా, 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 స్తోత్రం. ఈ స్థలంలో దేవుని మహా మహిమ, దేవుని కృప. అయానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరం అలాగనే ప్రభు వైపు మన హృదయములు ఎత్తి, అయ్యా ఇదిగోనైనా మీరు దర్శించలాగని రాత్రి కాల సమయంలో ఇదిగో ఇప్పుడికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. మా ఆలోచన ప్రకారం కాదు కానీ ప్రభా, మీరే మమ్మల్ని నడిపించిన దేవుడివి, మీరే మమ్మల్ని నడిపించిన దేవుడు అని ప్రతి హృదయము గ్లోరీ జీసస్ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో కొర్లపాడు ప్రాంతం నుంచి వచ్చినటువంటి యేసయ్య పాస్టర్ గారు స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనందరితో మాట్లాడులాగన మనమందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన నాయన, జీవాధిపతి యేసయ్యా నీ కొందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ దాసులకి మంచి ఆలోచన, మంచి తలంపు నువ్వు అనుగ్రహించేందుకు స్తోత్రాలు నాయన. ఈ ఉజ్జీవ కూటములో తండ్రి ఈ రీతిగా నువ్వు జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఈ సమయంలో ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడుచున్న సమయం నాయన, నీ దాసుని మా మధ్యకు తీసుకొని వచ్చి ఉన్నావు. నువ్వు మాట్లాడుచుండగా తండ్రి, కూడి వచ్చిన ప్రతి బిడ్డలకు వినగల చెవులను గ్రహించగలిగిన మనసు దయచేయండి. నీ దాసుని నీ సిలువు సాటు మరుగుపరచుకోండి. నువ్వు మాట్లాడుచుండగా చీకట జీవితాలు ప్రభువా ఎలుగు మహిమగా మారునుగాక. నీ కార్యం ఈ రాత్రి జరుగునుగాక. వాక్యమనే ఉపదేశములో నీ బిడ్డలు నిలబడునుగాక. ఆమేన్. అయ్యా నీ వాక్యము నాయన ప్రతి మనిషిని బతికిస్తుంది. నీ వాక్యము సర్వసత్యములో ఒక్కొక్కరిని నడిపిస్తుంది. నీ వాక్యము లేకపోతే ఒక్క క్షణము మేము బతకలేము నాయన. నీ వాక్కు చేత మేము బతుకుతూ ఉన్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి ప్రభువా ఇదిగో ఎంతమంది నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు, వాళ్ళ జీవితాలు నాయన మధురంగా మార్చబడునుగా, ఆ బిడ్డలు మార్చబడునుగాక. ఎవరు శోధనలో, ఎవరు కష్టాల్లో, ఎవరు బాధల్లో, పాపం అనే ఊబులో కూరుకొని ఉన్నారు, నీ వాక్యము అలాంటి వారిని ప్రభువా రక్షించునుగాక. ఈ దాసుడు నోటికి నువ్వు తోడుగా ఉండి నీ దాసుల చేరి నువ్వు మాత్రమే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అంధకార చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగా. ఈ రాత్రి నీ వాక్యన ప్రతి బిడ్డలు రక్షించబడుదురుగాక. ప్రతి ఒక్కరిని సర్వశక్తులు నడిపించి ఈ నామానికి మహిమగా తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరూ కూర్చున్న ఈ సమయంలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.